కేంద్ర మంత్రి దత్తాత్రేయను కలిసి ఐటీఐఆర్ ప్రాజెక్టుపై చర్చించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఐటీ రంగ అభివృద్ధికి మంచి కృషి చేస్తామన్నారు. అలాగే కేటీఆర్ ను అభినందించారు దత్తాత్రేయ. ఐటీ రంగంలో రాష్ట్రం మంచి ప్రగతి సాధిస్తుందన్నారు. హైదరాబాద్ నుంచి 2014 నుంచి 15లో 66,276 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగితే అవి 2015 నుంచి 16కు 75,070 కోట్లకు పెరిగాయన్నారు. రోజు రోజుకు మ్యాన్ పవర్ కూడా పెరుగుతోందని చెప్పారు. ఐటీ హబ్ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు కేంద్రం తరపున తన సహకారం ఉంటుందన్నారు దత్తాత్రేయ. వచ్చే 3 ఏళ్లలో కేంద్రంతో కలిసి పనిచేస్తామన్నారు కేటీఆర్. 2014-2015లో టోటల్ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ సిటీ టోటల్ ఎక్స్పోర్ట్స్ దాదాపుగా 66,276 కోట్లు 2014-2015లో ఉన్నది. కానీ 2015-2016లో తీసుకుంటే అది 75,070 కోట్లకు పెరిగింది. అంటే వృద్ధి అనేది ఎక్స్పోర్ట్స్ ఉన్నది. ఇంకా ఈ వృద్ధి ఇంకా పెరగడానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏ రకమైనటువంటి ఒక సహాయం చేయాలనే దాని మీద మేము చర్చించడం జరిగింది. అలాగే చాలా సంతోషం ఇక్కడ ఉన్నటువంటిది మ్యాన్ పవర్ కూడా తగ్గడం లేదు, రోజు రోజు పెరుగుతున్నది. ఐటీ ఉద్యోగాలు ఎక్కువ పెరుగుతున్నాయి. 2014-15లో 3,71,774 మందికి మ్యాన్ పవర్ పనిచేస్తున్నది. నేను కేటీ రామారావు గారితో కూడా చర్చించింది వాళ్ళు ఏంటంటే, గతంలో నేను వ్యాఖ్యానం చేస్తున్నాను చెప్పింది ఏంటంటే, హైదరాబాద్ నగరానికి ఎంత పెద్ద మౌలిక వసతులు కల్పిస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా ఇది చాలా పెద్దగా ఇంకా ఐటీ రంగం ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అంత ఐటీ రంగం అభివృద్ధి చెందుతుంది. దానికి ఉదాహరణ సింగపూర్. ఇంకా అనేకమైనటువంటి సేవలన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వారు ఈ డిజిటల్ ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని వారు చేపట్టినారు. కాబట్టి డిజిటల్ ఇండియా కార్యక్రమం కూడా ఇప్పుడు వైఫై లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. నేను తప్పకుండా అభినందిస్తున్నా. వైఫై గురించి కేటీ రామారావు గారు కూడా వారు బాగా కృషి చేస్తా ఉన్నారు. హైదరాబాద్ నగరాన్ని నేను వారితో కూడా కోరేదంటే, కేంద్ర ప్రభుత్వం నేను కూడా సాయం చేసేదంటే, ఎక్కువ ప్రాంతాలు హైదరాబాద్ సిటీలో ఈ వైఫై ఉన్నటువంటి కేంద్రాలుగా మార్చడానికి మేము తప్పకుండా కృషి చేస్తామని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాను. సార్ నాకు ఒక మాట ఏమిచ్చారంటే, ఐటీఐఆర్ విషయంలో ఢిల్లీకి పిలుస్తాను. సో దాన్ని డెఫినెట్ గా హైదరాబాద్ బాగుపడితే అందరం బాగుపడతామన్న స్పిరిట్ లో వారు మంచి సానుకూలమైన ఒక మాట చెప్పారు. దానికి వారికి ధన్యవాదాలు. సిరిసిల్లలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తా అన్నారు. దానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు డెఫినెట్ గా నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. రక్షణ రంగంలో ఫార్మాలో FDI 100% అలౌ చేస్తే నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. మంచి పనులు చేసినప్పుడు 100% అందులో ఏ పార్టీ ఎవరు ఉన్న దాంతో నిమిత్తం లేకుండా అందరం కూడా సహకరించాల్సిందే, స్వాగతించాల్సిందే. రెండవది, కేంద్రంతో మేము స్పర్ధను కోరుకోవడం లేదు. డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వంతో అల్టిమేట్ గా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఇప్పుడు రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, ఆయనకు బాధ్యతను అప్పచెప్పారు. దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు, వారికి బాధ్యతను అప్పచెప్పారు. వారికి కావాల్సినంత పని ఉంది, నాకు కావాల్సినంత పని ఉంది. మేము ఒకరితోనొకరు పంచాయతీ పెట్టుకున్నందుకు రాలేదు. ఈ రోజు డెఫినెట్ గా ప్రభుత్వ పరంగా వారు కేంద్ర మంత్రిగా, నేను రాష్ట్ర మంత్రిగా, ఈ ప్రాంత ప్రజల ప్రతినిధులుగా ఇద్దరం కలిసి పనిచేసేదానికి ఒక మంచి ఆలోచనతో